यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदास्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे సంభవామి యుగే యుగే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. వెల్కమ్ టు మన సనాతన్ ఛానల్. భగవంతుడు ఎప్పుడు ఈ భూమి మీదకి వస్తాడు, భగవంతుడు ఎప్పుడు ఏ సమయంలో ఈ భూమి మీదకి అవతరిస్తాడన్న విషయము భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు, జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో వివరించాడు. మీరు కనుక భగవద్గీత చదివితే మీకు ఈ విషయం అనేది అర్థమవుతూ ఉంటుంది. మీరు భగవద్గీతను చదువుతూ ఉంటే భగవద్గీతలో భగవంతుడు ఏ యుగంలో ఏ విధంగా వస్తాడు, అలాగే ఏ యుగంలో ఏ అవతారము ఈ భూమి మీదకి వస్తాడు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో ఈ భూమి మీదకి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాగే మంచి వాళ్ళను కాపాడడానికి, చెడు వాళ్ళను శిక్షించడానికి, మంచిని కాపాడడానికి, ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడానికి యుగ యుగంలో ప్రతి యుగంలో మానవ రూపంలో అవతరిస్తాడన్న విషయాన్ని, మానవ రూపమే కాదు ఏ రూపంలోనైనా అవతరిస్తాడు అన్న విషయాన్ని భగవద్గీతలో వివరించడం జరిగింది. మీరు కనుక భగవద్గీత చదివితే మీకు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన, జగద్గురువుగా కీర్తించబడుతున్న శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఈ భగవద్గీత అనేది మీకు ఎంతో ముఖ్యమైనది. దురదృష్టం ఏంటంటే ఈ రోజులలో భగవద్గీతను చనిపోయిన వారి దగ్గర శ్లోకాలు చెప్పడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే కోర్టులో ఖైదీ ప్రమాణం చేయడానికి, నిజం చెప్పడానికి, ప్రమాణం చేయడానికి ఒక ప్రమాణ పుస్తకంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ పద్ధతి మారి చనిపోయిన వారి దగ్గర ఈ శ్లోకాలు చెప్పకుండా, అలాగే కోర్టులో ఈ సాక్ష్యం చెప్పే దోషి ముందు ప్రమాణం చేసే ఒక గ్రంథంగా ఉపయోగించకుండా మనము చదువుకున్న పాఠశాలలో, చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలలో భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా చెప్తే భగవద్గీతలో చెప్పినటువంటి మంచి విషయాలు ఏమిటి, భగవద్గీతలో ఏమేమి మంచి విషయాలు ఉన్నాయి, అవి మానవ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అలాగే ఇతర జంతు జాతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అందరితోని ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి, మానవ జీవితం పరమార్థం ఏమిటి, మానవ జీవితము యొక్క పరమార్థం ఏంటి, మానవ జీవితం ఎందుకు భగవంతుడు మనకిచ్చాడు, మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు, 84 లక్షల జన్మలలో మానవ జన్మ ఎందుకు ప్రత్యేకమైనది అన్న చాలా విషయాలు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని జన్మలను ఉద్దేశించి, మానవ జన్మ, కుక్క జన్మ, అన్ని జన్మలను ఉద్దేశించి ప్రతి ఒక్క జన్మలో వివరించడం జరిగింది. మీరు భగవద్గీతను చదివితే మీకు ఈ విషయం తెలుస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా కూడా భగవద్గీతను చదువుతూ ఉంటే భగవద్గీతలో ఈ విషయాలు చాలా ఉన్నాయి. నేను చెప్పింది ఒక్క విషయమే, ఇంకా మీకు భగవద్గీతలో చాలా విషయాలు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా కీర్తించబడుతున్నాడు. ఎందుకు జగద్గురువుగా శ్రీకృష్ణ పరమాత్ముని అందరూ కీర్తించబడుతున్నారన్న విషయం కూడా మీకు అర్థమవుతుంది. మనము మన సనాతన ధర్మాన్ని కాపాడదాం. భారతదేశము సనాతన ధర్మానికి పేరు పొందిన ఒక దేశము. ఈ సనాతన ధర్మం ఏంటిది, భారతదేశంలో ధర్మము ఏ విధంగా నడుస్తూ ఉన్నది అనే విషయం కూడా మీకు భగవద్గీతలో చదివినా తెలుస్తుంది, మహాభారతంలో చదివినా తెలుస్తుంది. అలాగే భాగవతము, రామాయణము, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పురాణానికి ఒక్కొక్క పరమార్థం ఉంటుంది. అవన్నీ చదువుకొని మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే భగవద్గీతను చదవండి.